నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సామాన్యులకై వైఎస్ఆర్సీపీలో నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు, రాష్ట్ర చరిత్రలో కొత్త ఒరడికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ప్రజల్లో మమేకమవుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపై నుంచి ఉత్తరాంధ్ర వరకు విరామం లేకుండా సీఎం జగన్ బస్సు యాత్ర. జనసేనతో బాబు బంతాట, ఆ పార్టీ కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ మరో వార్తనిచ్చారు. రగులుతున్న పొత్తు కుంపట్లు టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే. ఇక సాక్షి తెలంగాణలో కాంగ్రెస్ రెండో జాబితా రెడీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో 2 రైతుల ఆత్మహత్య, ఒకరు పంటలు ఎండిపోయి మరొకరు అప్పుల్లో కూరుకుపోయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో యథాప్రకారం పచ్చి అబద్ధపు వార్తలు, మోసపూరిత వార్తలతో నింపారు. ఇక వాళ్ళు ఓటుకు 1,00,000 ఇచ్చినా 1,00,000 మెజారిటీతో గెలుస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కాకినాడ ఎంపీ స్థానానికి జనసేన నుంచి ఉదయ్ పోటీ చేస్తారని, మోడీ, అమిత్ షా లోక్సభ పోటీ చేయాలని అడిగితే ఉదయ్ తాను నియోజకవర్గాలు మార్చుకుంటామని పవన్ చిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే వైసీపీ అభ్యర్థిని తన పార్టీలోకి రావాలని అడగటం మరొక విడ్డూరంగా కనిపిస్తుంది. ఇక వాలంటీర్ల మీద వీళ్ళ మీద రొటీన్గా ఏడుపుగొట్టు వార్తలతో నింపేశారు. ఈనాడు తెలంగాణలో తన అరెస్టు ప్రాథమిక హక్కుల హననమే అని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. నేడు తొలి నోటిఫికేషన్, 102 లోక్సభ స్థానాల్లో నామినేషన్లకు శ్రీకారం. వామ్మో ఖర్చులు డబుల్, ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల గుబులు అంటూ వెలుగు పత్రిక బ్యానర్ కథనిచ్చింది. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటూ వాతావరణంపై కథనం. తేలని సీట్లు, ఢిల్లీ సిడబ్ల్యూసీ భేటీ తర్వాత కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అనిశ్చితి అంటూ వార్తాపత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. భారీగా నాబార్డు సాయం, పెరిగిన తెలంగాణ రుణ ప్రణాళికపై మరో వార్తనిచ్చారు. 100 కోట్ల పంట నష్టం, సోమవారం వరకే 50,000 ఎకరాలు పలు పంటలు ధ్వంసం అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ కథనం ఇచ్చింది. గచ్చిరెడ్డి ఎన్కౌంటర్, 4 నక్సల్స్ మృతి, ప్రాథమిక హక్కుల హత్య, ఈడీ ఆరోపణలు నిరాధారం అంటూ వార్తనిచ్చారు. అభ్యర్థులపై ఏసీసీ ఫ్లాష్ సర్వే అంటూ ఆంధ్రప్రభ కథనాన్ని ఇచ్చింది. అన్నదాతల ఆశలు ఆవిరి, అకాల వర్షాలతో వేల ఎకరాల్లో పంట నాశనం. ఇండీ కూటమి ప్రధాని మోడీ ఫైర్, హిందువులను కాంగ్రెస్ డీఎంకే టార్గెట్ చేశాయంటూ డక్కన్ క్రానికల్ మోడీ చేసిన వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ బ్యానర్గా ఇచ్చింది. సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు, ఏప్రిల్ 9కి విచారణ వాయిదా. హిందూ పత్రిక ఈ కథనాన్ని ఇచ్చింది. మూసివేతకు అంచున తెలంగాణ సంక్షేమ హాస్టళ్లు, నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటూ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తను ప్రచురించింది. ఇలాంటి వార్తలు వేటిని కూడా ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కడ వార్తలు ఇవ్వటం లేదు. ఎంతసేపు కాంగ్రెస్కు భజన చేసే పనిలో రామోజీరావు, రాధాకృష్ణన్లు ఇక్కడ బిజీగా ఉండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్పై నిత్యం ఏడుస్తూ వార్తలు రాస్తున్నారు. అబద్ధపు మోసపూరిత వార్తలు రాస్తున్నారు. ఇక